తీసుకున్న అమౌంట్ మీద మనం గవర్నమెంట్కి సర్వీస్ ట్యాక్స్ అనేది పే చేయాలి. హావియర్స్, లాస్ట్ వీడియోలో మనం జిఎస్టీ ప్రాబ్లం గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ ఈ వీడియోలో మీకు సర్వీస్ ట్యాక్స్ గురించి ఒక ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. దాని గురించి ఒక ఎగ్జాంపుల్ కూడా ప్రాబ్లంగా రెడీ చేశాను. సో ఇది ప్రాబ్లం, సర్వీస్ ట్యాక్స్ ప్రాబ్లం అనమాట. సో ముందు మనం ఈ ప్రాబ్లం అనేది చేయాలి అంటే కంపెనీ అనేది క్రియేట్ చేయాలి. ఇదిగోండి, టాలీ ఓపెన్ చేశాను, క్రియేట్ కంపెనీ అనే ఆప్షన్ తీసుకొని కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. పార్థివ్ కంపెనీ, స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, సేవ్ చేసేయడమే. మెయింటైన్ అకౌంట్స్ ఎస్ పెట్టాలి, ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ ఎస్ పెట్టాలి. F11 ఫీచర్స్లో ఇన్వెంటరీ డీటెయిల్స్ అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ అనే ఈ ఆప్షన్ ఎస్ పెట్టాలి. ఎస్ పెట్టి ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే కంపెనీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి మనకి డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ డిస్ప్లే అయిన వెంటనే మన కంపెనీ జిఎస్టీ రిజిస్ట్రేషన్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎందుకని జిఎస్టీ రేట్ డీటెయిల్స్ ఎస్ పెట్టాలంటే మనకి సర్వీస్ ట్యాక్స్ని జిఎస్టీలోనే యాడ్ చేశారు. అయితే అసలు ఈ సర్వీస్ ట్యాక్స్ అనేది మన ఇండియాలో 1994 నుండి మన ఇండియాలో ఈ సర్వీస్ ట్యాక్స్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చారు. కావాలంటే ఇదిగోండి 1 జూలై నుండి. సో అప్పుడు ఓన్లీ ఈ సర్వీస్ ట్యాక్స్ అనేది 5% ఉండేదన్నమాట. ఈ 5%ని తర్వాత కాలక్రమేణా పెంచుకుంటూ వచ్చారు. ఎలా పెంచుకుంటూ వచ్చారు సార్ అంటే ఈ 5%ని తర్వాత 7.5% అంటే ఒక 2.5% ట్యాక్స్ యాడ్ చేసి ఎక్స్ట్రాగా దీన్ని 7.5%గా మార్చారు. తర్వాత మళ్ళీ 7.5%కి ఇంకో 2.5% ట్యాక్స్ యాడ్ చేసి 10%గా మార్చారు. టోటల్గా అక్కడికి 10% అయింది. 2010లో 10%ని 12%గా చేంజ్ చేశారు. 2011లో 12%ని మళ్ళీ 10%కి తగ్గించారు. తర్వాత ఏమైందో తెలియదు, మళ్ళీ ఈ 10%ని డైరెక్ట్గా 12.36%గా మార్చారు. తర్వాత ఇదిగోండి 2014కి వచ్చేసరికి ఎలక్షన్స్కి ముందు 12.36%ని డైరెక్ట్గా 14%గా చేంజ్ చేశారు. 2014లో ఎలక్షన్స్ జరిగిన తర్వాత మోదీ వచ్చి ఏం చేశారంటే 2015లో మన ఇండియాలో స్వచ్ఛ భారత్ అనే ఒక ప్రోగ్రాం కండక్ట్ చేశాడు. ఈ ప్రోగ్రామ్ రూల్ ఏంటంటే మన ఇండియా మొత్తం స్వచ్ఛంగా ఉండాలి అని ఒక రూల్ అనమాట. అయితే అలా ఉండాలి అంటే దానికి ఒక ప్రోగ్రాం కండక్ట్ చేయాలని చెప్పేసి మనోడు చెప్పాడు. అందరూ కండక్ట్ చేయమన్నారు. అలా కండక్ట్ చేయాలంటే గవర్నమెంట్ దగ్గర మనీ కావాలన్నారు. తీయండి సార్ రిజర్వ్ బ్యాంక్లో నుండి అంటే అలా కుదరదు. సో ఆ స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రాం ద్వారా మీ అందరికీ గవర్నమెంట్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మీ అందరి దగ్గర నుండే నేను ఆ అమౌంట్ అనేది తీసుకుంటా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎలా తీసుకుంటారు ఏంటని అడిగితే మీరు ఇప్పటివరకు గవర్నమెంట్కి సర్వీస్ ట్యాక్స్ ఎంత పర్సెంట్ పే చేశారని అడిగితే అందరూ 14% అని చెప్పారు. అయితే దానికి ఇంకో 0.50 నేను ట్యాక్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తా. అలా యాడ్ చేయడం వల్ల 14% కాస్త 14.5%గా చేంజ్ అవుతుంది. సో మీరు 2015 నవంబర్ 15th నుండి మీరు గవర్నమెంట్కి ఈ స్వచ్ఛ భారత్ అనే సెస్ అనమాట యాడ్ చేసి సర్వీస్ ట్యాక్స్కి 14%కి బదులుగా 14.5% పే చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత 2016 ఫిబ్రవరిలో మన ఇండియాలో కృషి కళ్యాణ్ అనే ఒక ప్రోగ్రాం కండక్ట్ చేశారు. ఈ ప్రోగ్రాం రూల్ ఏంటంటే మన ఇండియాలో ఉన్న రైతులందరికీ ఏదో ఒక హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మోదీ గారు ఏం చేశారంటే ఈ కృషి కళ్యాణ్ అనే ప్రోగ్రాం ద్వారా అందరి దగ్గర నుండి కొంత అమౌంట్ కలెక్ట్ చేసి మన ఇండియాలో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరికీ పాస్బుక్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరి అకౌంట్లో డైరెక్ట్గా ఒక 3000 అమౌంట్ని ఎవ్రీ 2 monthsకి ఒకసారి క్రెడిట్ చేయడం జరుగుతుంది.
దీన్ని పీఎం కిసాన్ అంటారు. ఈ పీఎం కిసాన్ ద్వారా రైతులందరికీ అమౌంట్ అనేది ఇవ్వాలని చెప్పేసి మనోడు అనుకున్నాడనమాట, మోదీ అనుకున్నారు. అలా చెయ్యాలి అంటే దానికి అమౌంట్ కావాలి. ఆ అమౌంట్ కూడా అందరి దగ్గర నుండి వసూలు చేయాలనుకున్నాడు, తీసుకోవాలనుకున్నారు. ఎలా తీసుకోవాలంటే దీనికి కృషి కళ్యాణ్ అనే ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసి ఆ ప్రోగ్రాం ద్వారా మనందరి దగ్గర నుండి సర్వీస్ ట్యాక్స్ పేరుతో ఇంకో 0.50 ట్యాక్స్ అనేది యాడ్ చేసి డైరెక్ట్గా 14% ఉన్న సర్వీస్ ట్యాక్స్ని 15%గా మార్చడం జరిగింది. అయితే 2017 ఫస్ట్ జూలై నుండి మన ఇండియాలో ఈ జిఎస్టీ అనేది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. జిఎస్టీ అంటే అందరూ జిఎస్టీ అంటే అందరూ గూడ్స్ మీదే అనుకున్నారు. అయితే అరుణ్ జైట్లీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడంటే మన ఇండియాలో సర్వీస్ ట్యాక్స్ని ఇక మనం రద్దు చేస్తున్నాం. సర్వీస్ ట్యాక్స్ని కూడా తీసుకెళ్ళి మేము జిఎస్టీలోనే యాడ్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్కళ్ళు ఇక సర్వీస్ ట్యాక్స్కి బదులుగా గవర్నమెంట్కి జిఎస్టీ అనే ఒక ట్యాక్స్ పే చేస్తే సరిపోద్ది అని చెప్పేసి అన్నాడు. సరే ఎంత పర్సెంట్ పే చేయాలి ఏంటి చెప్పండి అంటే ఇప్పటి వరకు మీరు గవర్నమెంట్కి సర్వీస్ ట్యాక్స్ ఎంత పర్సెంట్ పే చేశారు అని అడిగాడు. 15% అన్నారు. సో 15% అవసరం లేదు, 15%కి బదులుగా డైరెక్ట్గా 18% పే చేయండి చాలన్నాడు. సో ఇలా మన ఇండియాలో సర్వీస్ ట్యాక్స్ అనేది 18% ప్రజెంట్ మనం పే చేయాల్సి వస్తుంది. అయితే ఈ సర్వీస్ ట్యాక్స్ అనేది అన్ని సర్వీసెస్ మీద మనం పే చేయాల్సిన అవసరం లేదు. హాస్పిటల్స్లో కానీ, స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. మరి ఎక్కడెక్కడ పే చేయాలి సార్ అంటే హోటల్స్లో, రెస్టారెంట్స్లో, అలాగే కంపెనీస్లో. సో ఇలాంటి చోట్ల మాత్రమే ఈ సర్వీసెస్ ట్యాక్స్ అనేది మనకి ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. సో ఈ సర్వీస్ ట్యాక్స్ అనేది పే చేసేటప్పుడు జిఎస్టీలో ప్రతి సర్వీసెస్కి ఒక కోడ్ అనేది మెన్షన్ చేస్తారు. ఆ కోడ్ని ఎస్ఏసి కోడ్ అంటారు, సర్వీసెస్ అకౌంటింగ్ కోడ్ అంటారు. ప్రతి సర్వీస్కి ఒక కోడ్ అనేది మెన్షన్ చేస్తారు. ఆ కోడ్ని బేస్ చేసుకునే మనం రేట్ అనేది క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. ఇది మనకున్న సర్వీస్ ట్యాక్స్ అనమాట. అయితే ఇప్పుడు ఈ జిఎస్టీ అనే డీటెయిల్స్ మనం ఎందుకు వేసి పెట్టాలంటే మనకున్న సర్వీస్ ట్యాక్స్ని తీసుకెళ్ళి ఈ జిఎస్టీలోనే ఇంక్లూడ్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏ సర్వీసెస్ మీద సర్వీస్ ట్యాక్స్ అప్లై చేయాలి అన్నా వాళ్ళు కూడా జిఎస్టీలోకే వస్తారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సర్వీసెస్ చేయాలి అన్నా గూడ్స్ మీద అయినా సరే కంపల్సరీగా జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి. అలా రిజిస్ట్రేషన్ చేయించుకున్న ప్రతి ఒక్కళ్ళకి జిఎస్టీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ నెంబర్ని బేస్ చేసుకొని ఇక్కడ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. స్టేట్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చేస్తున్నాను. రిజిస్ట్రేషన్ టైప్ రెగ్యులరే, అసెస్మెంట్ ఆఫ్ అదర్ టెరిటరీస్ అనేది నో అనే ఇస్తున్నాను. మంది యూనియన్ టెరిటరీ స్టేట్ కాదు కాబట్టి. నెక్స్ట్ జిఎస్టీఐఎన్ నెంబర్ అనేది నేను ఎగ్జాంపుల్గా ఇచ్చేస్తా. 37తో స్టార్ట్ అవుతుందని చెప్పుకున్నాం. తర్వాత 5 ఆల్ఫా ఉంటాయి, 4 న్యూమరికల్ ఉంటాయి, 1 ఆల్ఫా ఉంటుంది, 1 న్యూమరికల్ ఉంటుంది, 14th డిజిట్, 15th వన్ ఆల్ఫా ఆర్ న్యూమరికల్. ఇలా టోటల్గా 15 డిజిట్స్ ఉంటుంది. నెక్స్ట్ నువ్వు రిటర్న్స్ అనేవి ఎలా పే చేస్తావని అడుగుతున్నాడు. మనం మంత్లీ వైజ్గానే పే చేస్తాం. సో మంత్లీ ఇన్వాయిసింగ్ అప్లికబుల్ నో అనే ఉంచాలి. ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేస్తే బ్యాక్ వచ్చేస్తాం. నెక్స్ట్ సెట్ ఆల్టర్ కంపెనీ జిఎస్టీ రేట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ కూడా ఎస్ పెట్టాలి. సో ఎస్ పెడుతున్నాను. ఇవాళ అసలు ఈ సర్వీస్ ట్యాక్స్ అనేది ఎందుకు క్యాలిక్యులేషన్ చేయాలి సార్ అంటే మనం తీసుకున్న ఈ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో ఈ ఎగ్జాంపుల్లో 21th ట్రాన్సాక్షన్ 21 ట్రాన్సాక్షన్ నెంబర్ 21లో ఏముంది సార్ అంటే ఆడిట్ సర్వీసెస్ పర్చేజ్డ్ ఫ్రమ్ మిస్టర్ లక్ష్మణ్ సిఏ 25,000. అంటే మన కంపెనీలో ఎవ్రీ మంత్ కానీ లేదా ఎవ్రీ ఇయర్ కానీ మనం చేసే పర్చేస్ మీద మనం ఆడిట్ అనేది చేయించాలి. ఆ ఆడిట్ అనేది మనకి మనం ఓన్గా చేయడానికి కుదరదనమాట. మరి ఎవరి నుండి ఆడిట్ చేయించాలి సార్, ఎవరు చేస్తారు సార్ అంటే ఎవరైతే సిఏ కంప్లీట్ చేసి ఉంటారో చార్టెడ్ అకౌంట్ లేదా ఆడిటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే మన కంపెనీలో ఉండే అకౌంట్స్ మీద అవ్వచ్చు లేదా పర్చేస్ మీద అవ్వచ్చు ఆడిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఇవాళ ఏంటంటే మనం పర్చేజ్ చేసే సర్వీసెస్ మీద అంటే ఆడిటర్ నుండి ఆడిట్ సర్వీసెస్ అనేవి మనం పర్చేజ్ చేయాలి. ఎందుకంటే అతని సర్వీసెస్ అనేవి మనకేం ఫ్రీగా ఇవ్వరనమాట. వాళ్ళు అలా ఆడిట్ చేసినందుకు మన కంపెనీలో ఉన్న డేటాకి సంబంధించి ఆడిట్ చేసినందుకు వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ మన దగ్గర నుండి తీసుకుంటారు.
ఇవాళ అయితే ఇక్కడ 25,000 అమౌంట్ తీసుకుంటున్నారు. అలా ఆడిటర్ అనేవాడు ఆడిట్ చేసినందుకు మన దగ్గర నుండి ఎంత అమౌంట్ అయితే తీసుకుంటున్నాడో అలా తీసుకున్న అమౌంట్ మీద మనం గవర్నమెంట్కి సర్వీస్ ట్యాక్స్ అనేది పే చేయాలి. సో ఆ సర్వీస్ ట్యాక్స్ని కూడా తీసుకెళ్ళి జిఎస్టీలోనే యాడ్ చేశారు కాబట్టి మనం ఈ సర్వీసెస్ మీద ఈ అమౌంట్ మీద గవర్నమెంట్కి జిఎస్టీ సర్వీస్ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేషన్ చేయాలి. సో అది క్యాలిక్యులేషన్ చేయడం కోసమే ఇప్పుడు మనం సెట్ ఆల్టర్ కంపెనీ జిఎస్టీ రేట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఎస్ పెట్టాల్సి వస్తుంది. సో ఎస్ పెట్టి ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ ఎస్ఏసి సర్వీసెస్ అకౌంటింగ్ కోడ్ డీటెయిల్స్ అడుగుతాడు, ఇచ్చేయాలి. ఆడిట్ సర్వీసెస్ మీద సర్వీసెస్ అకౌంటింగ్ కోడ్ మనకు వచ్చేసి ఎలా ఉంటుంది, ఇక్కడ వచ్చేసి యాజ్ ఏ ఆడిట్ సర్వీసెస్ స్పెసిఫైడ్ రే డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. ట్యాక్సిబిలిటీలో ట్యాక్సిబుల్ ఆడిట్ సర్వీసెస్ మీద డైరెక్ట్గా 18% క్యాలిక్యులేషన్ చేస్తాం. సెస్ వాల్యూ అనేది ఏముండదు. సో బేస్డ్ ఆన్ వాల్యూ తీసుకోవచ్చు లేదా నాట్ అప్లికబుల్ తీసుకున్న ప్రాబ్లం ఏం లేదు. అప్లికబుల్ రివర్ ఛార్జెస్ అనేవి మనకి ఏం అప్లై అవ్వు, నో అనే ఉంచాలి. ఈ ఆప్షన్ కూడా నో అని ఉంచేసి ఎంటర్ ప్రెస్ చేస్తే బ్యాక్ వచ్చేస్తాం. ఇక్కడ లాస్ట్ ఎండింగ్లో ఎంటర్ అయినా ప్రెస్ చేసుకుంటూ రావచ్చు, యాక్సెప్ట్ ఎస్ఆర్ను లేదా కీబోర్డ్లో Ctrl+C అయినా ప్రెస్ చేయొచ్చు. సో సర్వీసెస్ అనేవి మనం పర్చేజ్ చేసే సర్వీసెస్ మీద సర్వీస్ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ముందు మనం కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత ఈ F11 ఫీచర్స్లో ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనే ఆప్షన్ వేసి పెట్టాలి. అలాగే సెట్ ఆల్టర్ జిఎస్టీ రేట్ డీటెయిల్స్ కూడా వేసి పెట్టి రేట్ డీటెయిల్స్ ఇలా ఎంటర్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే రేట్ డీటెయిల్స్ ఎంటర్ చేసేసిన తర్వాత మనం చేయాల్సింది సర్వీస్ ట్యాక్స్ లెడ్జర్స్ అనేవి ఇక్కడ మనం క్రియేట్ చేయాలి. సర్వీస్ ట్యాక్స్ లెడ్జర్స్ని మనం ఎలా క్రియేట్ చేస్తాం సార్ అంటే మాస్టర్స్లో క్రియేట్ తీసుకోవాలి. క్రియేట్లో ఇక్కడ లెడ్జర్ అనే ఆప్షన్ తీసుకొని సర్వీస్ ట్యాక్స్ లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఫస్ట్ వన్ ఇక్కడ ఆడిట్ సర్వీస్ పర్చేజెస్, ఎందుకంటే పర్చేజెస్ మీదే మనం సర్వీస్ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. సో అదే ఇవ్వాలి. పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి అండర్ గ్రూప్ పర్చేజెస్ అకౌంట్ టైప్ ఆఫ్ లెడ్జర్ నాట్ అప్లికబుల్, ఇంక్లూడ్ ఇన్ యాక్సెసిబుల్ వాల్యూ క్యాలిక్యులేషన్ ఆల్సో నాట్ అప్లికబుల్, జిఎస్టీ అప్లికబిలిటీ అప్లికబుల్ అని ఇవ్వాలి. స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఆర్ ఎంటర్ చేయాలి. ఎస్ఏసి కోడ్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఆడిట్ సర్వీసెస్ రేట్ డీటెయిల్స్ ట్యాక్సిబిలిటీ ట్యాక్సిబుల్. మనం పర్చేజ్ చేసే ఈ ఆడిట్ సర్వీసెస్ అనేవి ఆడిటర్ నుండి పర్చేజ్ చేస్తాం. ఆ ఆడిటర్ అనేవాడు మన స్టేట్లో వాడైతే ఇక్కడ స్టేట్ కూడా ఏం మెన్షన్ చేయలేదు. సో వీడు మన స్టేట్ వాడనే తీసుకోవాలి. మన స్టేట్లో వాడైతే మనం పర్చేజ్ చేసే ఆ సర్వీసెస్ మీద ఈ జిఎస్టీ 18% అనేది సెంట్రల్కి స్టేట్కి మనమే డివైడ్ చేయాలి. అలా సెంట్రల్కి స్టేట్కి మనమే డివైడ్ చేసి క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ఆ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్లో ఇక్కడ లోకల్ పర్చేజ్ ట్యాక్స్ఫుల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ తీసుకోవాలి. 18% ఇవ్వాలి. సెస్ వాల్యూ క్యాలిక్యులేషన్స్ ఏముండవు, రివర్స్ ఛార్జెస్ కూడా ఉన్నాయి. టైప్ ఆఫ్ సప్లై సర్వీసెస్ తీసుకోవాలి. సర్వీసెస్ మీద చేస్తున్నాం కాబట్టి టైప్ ఆఫ్ సప్లై సర్వీసెస్ సేవ్ చేసాడు. నెక్స్ట్ సర్వీస్ ట్యాక్స్ ఆన్ ఇన్పుట్ సిజిఎస్టీ అని క్రియేట్ చేయాలి. ఇది మనకి డ్యూటీస్ అండ్ ట్యాక్స్ అనే గ్రూప్లో వస్తుంది. టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ జిఎస్టీ తీసుకోవాలి. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి క్యాలిక్యులేషన్ చేస్తాం. సిజిఎస్టీ 9%, నార్మల్ రౌండింగ్, లిమిట్ 0.50, సేవ్ చేసేది. నెక్స్ట్ సర్వీస్ ట్యాక్స్ ఆన్ ఇన్పుట్ ఎస్జిఎస్టీ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటారు. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టీ ఎస్జిఎస్టీ తీసుకోవాలి. 9%, నార్మల్ రౌండింగ్ 0.5. సో ఇలా లెడ్జర్స్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ మనకి ఆడిటర్ ఎవరైతే ఉన్నారో ఆ పార్టీ నేమ్ కూడా ఇక్కడే క్రియేట్ చేయాలి. మిస్టర్ లక్ష్మణ్ అనమాట. సిఏ ఇతని నుండి మనం సర్వీసెస్ పర్చేజ్ చేస్తున్నామంటే సప్లయర్ అవుతారు. సన్రీ క్రెడిటర్ అని ఇవ్వాలి. స్టేట్ దగ్గర కంపల్సరిగా ఆంధ్రప్రదేశ్ అని ఇవ్వాలి. ఆ 3 ఆప్షన్స్ కరెక్ట్గా చూసుకొని సేవ్ చేసేది. సో ఇవి సర్వీస్ ట్యాక్స్ లెడ్జర్స్ క్రియేషన్.
ఈ వీడియోలో మీకు కంపెనీ క్రియేట్ చేయడం, అలాగే అసలు సర్వీస్ ట్యాక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. కంపెనీ క్రియేషను, సర్వీస్ ట్యాక్స్ గురించి, అలాగే సర్వీస్ ట్యాక్స్లో జీఎస్టీలో ఎలా ఇంప్లిమెంటేషన్ యాడ్ చేశారు, వాటి డీటెయిల్స్ ఏంటి, మన కంపెనీలో జీఎస్టీ డీటెయిల్స్ ఎలా అప్లై చేయాలి, అలాగే సర్వీస్ ట్యాక్స్ జీఎస్టీ లెగ్జర్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ లెగ్జర్స్ ఎలా క్రియేట్ చేయాలి, వోచర్స్ ఎలా పోస్టింగ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. You could be the muse to my passion. We can make